ఫ్రెండ్స్, నేనైతే వరలక్ష్మి పూజకి అయితే సింపుల్గానే చూపిస్తానండి. ఇలా టెంకాయ కడుక్కొని పసుపు అయితే ఇలా టెంకాయకంతా ఇచ్చేసుకోవాలి. వచ్చేసి మళ్ళీ కుంకుమ అయితే ఇట్లా నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను. సుట్కారం వచ్చేసి ఇట్లా బొట్లు అయితే రౌండ్ అయితే పెట్టుకున్నాను. మనం గాజుతో అయినా పెట్టుకోవచ్చండి, లేదా రౌండ్ బాగా చక్కగా రాలన్నట్లయితే నేనైతే రౌండ్ అయితే వేసుకున్నాను. పీట అయితే వేసుకున్నానండి. ఈ పీట పసుపు కుంకుమ రాసి ఆకులు అయితే 5 ఆకులు తీసుకున్నాను. లేదా 9 ఆకులైనా తీసుకోవచ్చండి. ఆ పీట వేసి పీట మీద ఆకులు పెట్టి ఆకుల మీద వచ్చేసి తట్ట పెట్టి తట్ట మీద బియ్యం పోసినానండి. కలిసిన చెమ్ముకైతే బొట్లు పెట్టేసుకొని కలిసిన చెమ్ముకి ఇట్లా మన నీళ్ళు పోసి రూపాయి బిళ్ళ కానీ వేసుకోవచ్చండి, 5 రూపాయల బిళ్ళ కానీ. పసుపు కుంకుమ వేసి నేనైతే సొమ్ముకైతే అలంకరించుకుంటానండి. మనం లేదు వరలక్ష్మి పూజకి సింపుల్గానే చేసుకోవాలంటే ఇలా అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో ఉండే ఎలాంటి ఖర్చులు లేకుండా ఈ సింపుల్గా అయితే రెడీ చేసుకున్నానండి వరలక్ష్మి పూజకి. ఇట్లా వచ్చేసి కలిసం గిన్నెకి 9 ఆకులు తీసుకున్నాను. ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇట్లా చేసుకోవాలి. పూలు అయితే పెట్టేసినాను. మనం నచ్చిన విధంగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చండి, ఏ పూలతో అయినా కానీ. నేనైతే సింపుల్గానే రెడీ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇట్లా మీరు నచ్చినట్లుంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను చేసేసుకున్నాను అన్నమాట. పూలు అయితే డెకరేషన్ అయితే అలా కొంచెం చేసుకున్నాను. వచ్చేసి ఫ్రెండ్స్ ఇలా పూజ అయితే అయిపోయింది. నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను వరలక్ష్మి పూజకి. మీరు ఎప్పుడు ఇలానే శ్రావణ మాసంలో మనం ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలా, అది పెట్టుకోవాలి, ఇదంటే సింపుల్గానే ఇట్లే రెడీ చేసుకోవచ్చండి. నేనైతే ఎప్పుడు ఇట్లా సింపుల్గానే రెడీ చేస్తా. వచ్చేసి పచ్చి శనగలు నానేసి శనగలు అయితే నానేసినాను. పచ్చి శనగలు అయితే పెట్టినా, ఒక అరటికాయ పెట్టినానండి. అంతే. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.